క్యారెట్లు 200కి దొరుకుతాయి. బయటికి తీసుకొచ్చి 40 రూపాయలకి కేజీ అమ్మొచ్చు. క్యారెట్ కిలో 40కి తీసుకుని రోడ్డు మీద 60కి అమ్ముకోవచ్చు. అది మంచి లాభమే కదా అర్జున్. అంటే తెచ్చిన కూరగాయలన్నీ సేల్ అయిపోతే పర్వాలేదు, కానీ ఒక్కోసారి మిగిలిపోతాయి. వర్షం వల్ల ఆకుకూరలు పాడైపోతాయి. ఎండొస్తే కూరగాయలు త్వరగా కుళ్ళిపోతాయి. లాస్ కూడా వస్తుంది. అది సరే, కూరగాయలు తీసుకొని 2 రోజులు వ్యాపారం జరగకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? వాళ్ళు ఇంటికి తీసుకుని వెళ్తారు, అంతే. అవునా? అది సరే, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఊరికే జస్ట్ ఒక జనరల్ నాలెడ్జ్ కోసం అంతే. అంతేనా? మొన్నొకసారి రోడ్డు మీద సైకిల్ వాడి దగ్గర కూరగాయలు తీసుకున్నాను కదా, అతను ఎన్ని కూరగాయలిచ్చాడో తెలుసా? అతని గురించే ఆలోచిస్తూ ఉన్నాను. పాపం, అలాంటి వాళ్ల జీవితాలు ఎలా ఉంటాయా అని ఆలోచిస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? నేను కూరగాయలు అమ్ముతున్నానేమో చూస్తున్నావా? నేను నీ గురించి అసలెక్కడ అన్నాను? ఆ రోజు కూరగాయలిచ్చిన వాడి గురించి చెప్తున్నానంతే. అవును, నువ్వెందుకు కూరగాయలు అమ్ముతావు? మంచిగా కూరగాయల మార్కెట్లో లెక్కలు రాసుకునే ఉద్యోగం పెట్టుకొని నువ్వెందుకీ పనిచేస్తావు చెప్పు? ఏదో జనరల్గా అడిగానంతే. అంతే కదా, వచ్చిందా నాలెడ్జ్? సరే సరే, ఇంకొకటి అడుగుతాను, చెప్తావా? ఇంకేముంది? అది ఈ బిల్డింగ్లవి కట్టిస్తారు కదా కాంట్రాక్టర్స్, అడుగు. బిల్డింగ్ పూర్తిగా పూర్తి చేస్తే ఇంత అని ఇస్తారు కదా, వాళ్ళకెంత లాభం ఉండొచ్చు? అంటే ఒక బిల్డింగ్ని ఒక 50 లక్షలకి కాంట్రాక్ట్కి ఇచ్చారనుకుందాం. అందులో 42-45 లక్షల మధ్య ఫినిష్ చేసేస్తారు. మిగిలిందంతా వాళ్ళకి లాభమే. ఓ, మంచి లాభమే కదా. అర్జున్, అసలు నీకు ఈ విషయాలన్నీ చాలా బాగా తెలుసు. జనరల్ నాలెడ్జే కదా, అందరికీ తెలుస్తుంది. నువ్వంటే ఎక్కువ బయట తిరగవు కాబట్టి నీకు తెలియదు, అంతే. ఓ అవునా? సరే సరే, నీకు ఇంకేం క్వశ్చన్స్ లేవుగా? భవానీ, భవానీ, సరే పడుకో, లేట్ అయిపోతుంది. పొద్దునే స్కూల్కి వెళ్ళాలి కదా, పడుకో. నువ్వు పడుకో శివగామి. శివగామి ఎందుకో కూరగాయల గురించి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ వాళ్ళ గురించి అడుగుతుంది. శివగామికి ఏమైనా అనుమానం వచ్చిందా? పొద్దున్నే లేచి కూతురికి ట్యూషన్ చెప్తున్నావా? మేడంకి ఈరోజు టెస్ట్ ఉంది. ఎలా చదువుతుంది మరి? అదేదో సామెత ఉంది కదా, పండిత పుత్ర పరమసుంఠ అని. అలాగే పండిత పుత్రిక పరమసుంఠిక అయింది. షీఈస్ ఫాలోయింగ్ దట్ సామెత. నాన్న, నాకు బాగా తెలుసు, నేను బాగా చదువుతాను, కొంచెం లేజీ అంతే. అమ్మ తల్లి, నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ సంతకం చేసి పంపించేది నేను. నీ టాలెంట్ ఏంటో నాకు తెలీదా? ఓహో అదా, అది అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది అంతే. ఫైనల్ ఎగ్జామ్ లో చూడు, మంచి మార్కులు తెచ్చుకుంటాను. అవునా? చూద్దాం చూద్దాం. అర్జున్, నీకు బాక్స్ రెడీ చేసిస్తాను,
ఈరోజు నేను పనికి వెళ్ళడం లేదు. మా కూరగాయల మార్కెట్లో ఒక షాప్ అతని కొడుకు పెళ్ళి ఉంది, అందుకే నాకు సెలవు ఇచ్చారు. ఈరోజు ఇంట్లోనే ఉంటాను. సరే సరే. భవానీ, నీకేం కావాలి బాక్స్కి? ఆ, రోజు పెట్టే దాంతో పాటు నాకు గులాబ్ జామున్ చేసివ్వమ్మా, తినాలనిపిస్తుంది. ఏమైందమ్మా? అది కాదురా కన్నా, ఆ జామున్ చేయడానికి కావలసిన ఐటమ్స్ అవన్నీ ఇంట్లో లేవు. నాకు శాలరీ రాగానే నీకు చేసి పెడతాను, సరేనా? సరే అమ్మా, అలాగే. నువ్వు ఫీల్ అవుతున్నావా? అదేం లేదమ్మా, ఇంట్లో జామున్ చేసే ఐటమ్స్ లేవు కదా, పర్వాలేదమ్మా. సరే, నేను స్కూల్కి రెడీ అవుతాను. నేనే నిన్ను నీ స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను, సరేనా? మ్. భవానీ అడిగిన గులాబ్ జామున్ కూడా చేసి ఇవ్వలేకపోతున్నాం. అదెంత ఫీల్ అయిందో ఏంటో. మనకు కూడా మంచి రోజు వస్తుంది. భవాన్ ఇది అర్థం చేసుకునే మనసు, తనకి అర్థం చేసుకునే పరిణితి ఉంది. అర్జున్, మనకి ఇంతిల్లు అవసరమా? ఈ ఇంటికి మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. కరెంటు బిల్లుకి, వాటర్ బిల్లుకి ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అవన్నీ మనం సేవ్ చేస్తే భవానీకి కావాల్సినవన్నీ మనం చేసివ్వచ్చు కదా. వీలైనంత త్వరగా ఒక చిన్నిల్లు చూసుకుందాంలే శివగామి. సరే, బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసి పెట్టాను. నువ్వు ఫ్రెష్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి భవానీ బాక్స్ కూడా రెడీ చేశాను. వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళు. సరే శివగామి. సరే, నేను బయలుదేరుతాను, టైం అయింది. మావయ్య, గులాబ్ జామ్లు తినాలనిపిస్తుంది. కొంచెం ఆన్లైన్లో ఆర్డర్ పెడతావా? నువ్వేంటి డైటింగ్ అంటావు, మళ్ళీ గులాబ్ జామ్ కావాలంటావు. స్వీట్ తినాలనిపిస్తుంది. ఐ లవ్ గులాబ్ జామ్లు, తెలుసు కదా. ఆర్డర్ పెట్టు. నీకు కావలసిన స్వీట్ షాప్లో నువ్వే ఆర్డర్ పెట్టుకో, మళ్ళీ నన్నంటావు. ఎక్కడైనా ఒక్కటే కదా, పెట్టు మావయ్య. ఎక్కడైనా ఒకటే అయినప్పుడు ఆన్లైన్లో ఎందుకు? ఇంట్లోనే చేయించుకుంటే పోలా? కదా, ఇంట్లో పని మనిషి ఉంది కదా, చెప్పిందల్లా చేస్తుంది కదా. మర్చిపోయాను. నేను చెప్పింది అదే. పిలుస్తానుండు. చెప్పిందల్లా